భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మీడియా సమావేశంలో భద్రతా ట్రాఫిక్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. సభకు వచ్చే వాహనాలు, బస్సుల కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భోగాపురం సభకు విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల నుంచి మొత్తం సుమారు 2000 బస్సులను ఏర్పాటు చేసినట్లు సిపి వెల్లడించారు. మన విశాఖపట్నం నగరం నుండి 1465 బస్సులు మరియు అనకాపల్లి నుండి 500 బస్సులు, ఏఎస్ఆర్ జిల్లా నుండి 23 బస్సులు, దాదాపు 2000 బస్సులు ఆ రోజు పొద్దున 3 రోడ్స్ మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి, ప్రజలు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమానికి చేరుకొని తిరిగి వెళ్ళేలా 3 ప్రధాన రూట్లు మనం ఎన్నిక చేశాము ఈ బస్ వెళ్ళడానికి. సో 1వ తేదీ ఆగస్ట్ నెల ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు విశాఖపట్నంలో ఉన్న వాహనదారులు అత్యవసర అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాహనదారులు సూచికలను గమనించి పోలీసు సూచన మేరకు వెళ్ళాలి. అనకాపల్లి వైపు నుండి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు ఆగస్ట్ 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు లంకెనపాలెం నుండి విశాఖపట్నంలోనికి రావడానికి అనుమతి లేదు. అదే మాదిరిగా శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్ వెహికల్ ఆగస్టు 1వ తేదీ 5 గంటల పొద్దున నుండి రాత్రి 8 వరకు విశాఖపట్నం లోపలికి రావడానికి అనుమతి లేదు. భారీ సంఖ్యలో ప్రజలు, వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులు కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో వాహనాలను నిలిపివేయాలి. ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలి.